అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పరిధిలో బొప్పాయి సాగు చేసిన రైతులు ఆందోళన బాట పట్టారు. పంట కోసి మార్కెట్కు తీసుకొచ్చేసరికి ధరలు తగ్గించేశారంటూ వాపోతున్నారు. గత వారంలో కిలో బొప్పాయికి 16 రూపాయల వరకు ధర పలకగా ప్రస్తుతం 9 రూపాయలు కూడా మించడం లేదంటూ ఆందోళన చెందుతున్నారు. రైల్వే కోడూరు నియోజకవర్గంలో వేల ఎకరాల్లో బొప్పాయి సాగులో ఉంది. రైల్వే కోడూరు, చిట్వేల్, పెనగలూరు, పుల్లంపేట, ఓబులవారిపల్లి మండలాల్లో పండిన బొప్పాయి పంటను రైల్వే కోడూరు నుంచి ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తుంటారు. అయితే వ్యాపారులు సిండికేట్ గా మారి ధర తగ్గిస్తున్నారంటూ రైతులు వాపోతున్నారు. బొప్పాయి పంటను 5 ఎకరాలు వేస్తున్నాము. 1 ఎకరాకు ₹1,00,000 ఖర్చు వస్తుంది. ఈడ ధరలేమో గత వారం రోజులు 16 రూపాయలు అన్నారు. ఇప్పుడు వారం నుంచి రోజు స్ట్రైక్ అని చెప్పి బయట వర్షాలు పడుతున్నాయని చెప్పి రైతుకు రేట్లు తగ్గిస్తున్నారు. 7 రూపాయలు చెప్తున్నారు. అందువల్ల ఆందోళన చేయాల్సి వచ్చింది. రైతు రోడ్డు ఎక్కాల్సి వచ్చింది. పరాన్ తోటలు వేసినాము. వేసిన తర్వాత అద్దో ఇద్దో అని రేట్లు ఏమో బాగానే ఉన్నాయి అన్నారు. 16 రూపాయలకు పెంచినారు. 16 రూపాయల నుంచి 14 అన్నారు. 14 నుంచి 13 అన్నారు. 13 నుంచి 12 అన్నారు. 12 నుంచి 9 రూపాయలు అంటున్నారు. వ్యాపారస్తులు బాగుపడుతున్నారే కానీ, దళారులు బాగుపడుతున్నారే కానీ, మధ్యలో రైతులు వాళ్ళది గురించి పోతున్నారు. బొప్పాయి వేస్తున్నాము 10 ఎకరాలు. 10 ఎకరాలకు వచ్చి 8 లక్షలు ఖర్చు వచ్చింది. అది 10 నుంచి 16 వరకు రేటు పెట్టినారు. ఆ రేటు పెట్టినా కానీ 16 నుంచి మళ్ళీ తీసుకొని వచ్చి 2 రూపాయలు లాస్ట్కు 9 రూపాయలు చేసి వానలు పడుతున్నాయి ఇది అది చెప్పి వ్యాపారస్తులు సిండికేట్ అయిపోయినారు. సేట్లకు సిండికేట్ అయిపోయినారు. కాయంతా ఒకేసారి మార్కెట్ను చేరడంతోనే ధరలు తగ్గాయంటూ ఉద్యాన అధికారులు చెబుతున్నారు. పక్వతను బట్టి దపదపాలుగా కోతలు చేసి మార్కెటింగ్ చేసుకోవాలని సూచిస్తున్నారు. రైల్వే కోడూరు నియోజకవర్గంలో సుమారు 9,500 నుంచి 10,000 ఎకరాల వరకు మనకి ప్రతి సంవత్సరం కూడా బొప్పాయి పంటను సాగు చేయడం జరుగుతుంది. ఈ ప్రాంతంలో ప్రస్తుతము ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య మార్కెటింగ్. గత వారం చూసుకున్నట్లయితే బొప్పాయి రైల్వే కోడూరు మార్కెట్లో టన్ను 16,000 రూపాయలుగా నడిచింది. అది క్రమక్రమంగా 14,000 రూపాయలు గాను ప్రస్తుతము 13,000 రూపాయలుగా నిన్నటి వరకు కూడా మనకి ధరలు అనేవి నడుస్తూ ఉన్నాయి. గత వారం రోజుల్లో చిట్వేల మండలంలో ఒక సమస్య అనేది ఎదురైంది. రైల్వే కోడూరు మార్కెట్లో టన్ను ధర 14,000 రూపాయలు నడుస్తున్నప్పటికీ కొంతమంది బొప్పాయి వ్యాపారులు చిట్వేల మండలంలో టన్ను 8,000 రూపాయలుగా రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నారు అన్న వార్త రావడంతో రైతాంగం అంతా కూడా దానికి స్పందించి నిరసన వ్యక్తం చేశారు. సో దీనికి స్పందించినటువంటి ఉద్యానాధికారులు, అదేవిధంగా మార్కెట్ శాఖ వారు వ్యాపారస్తులతో మాట్లాడి రైల్వే కోడూరులో ఏ విధంగా ధర ఉంటుందో అదేవిధంగా మనకి చిట్వేలు మండలంలో కూడా ధర ఉండేలా చూస్తామని హామీ ఇవ్వడం కూడా జరిగింది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో రైతులందరూ కూడా ఒకే కాలంలో మనకొసరికి ఈ బొప్పాయి పంటను సాగు చేయడం ద్వారా కాయ ఒకేసారి మార్కెట్కి రావడం ద్వారా మార్కెట్లో బొప్పాయికి డిమాండ్ తగ్గి క్రమక్రమంగా మనకొసరికి మార్కెట్ ప్రైస్ అనేవి తగ్గిపోతా ఉన్నాయి. దీని గురించి రైతులకు కూడా మేము సలహాలు, సూచనలు అనేది ఇవ్వడం జరిగింది. కాయ పక్వానికి వచ్చినప్పుడే కాయను హార్వెస్ట్ చేసి మార్కెట్ చేసుకోవడం ద్వారా నాణ్యమైనటువంటి కాయకి అధిక ధరలు అనేవి పొందవచ్చని, ధరలు లేవు కదా అని తర్వాత క్రమేపీ ఈ ధరలు క్షీణిస్తాయేమో అని భయంతో మనము పక్వానికి రాకముందే కాయలు కోయడము, దాని ద్వారా మార్కెట్ల మీద ఒత్తిడి తీసుకొని రావడము, ఒకేసారిగా రైతులందరూ కూడా కాయలు కోయడం ద్వారా ఎక్కువ కాయ మార్కెట్లోకి వచ్చేసి తద్వారా మనకొసరికి డిమాండ్ అనేది తగ్గిపోవడము, ఈ విధంగా మనకొసరికి బొప్పాయి ధర పతనం అవ్వకుండా రైతులందరికీ కూడా మేము ఒకసారికి మా ఉద్యాన శాఖ తరఫున సలహాలు, సూచనలు అనేది ఇవ్వడం జరిగింది. రైతులు ఎవరు కూడా కంగారు పడకుండా కాయ పక్వానికి వస్తుందో పక్వానికి వచ్చినటువంటి కాయను మాత్రమే హార్వెస్ట్ చేసి మార్కెట్ చేసుకోవడం ద్వారా ఖచ్చితంగా కూడా మన ఈ మార్కెట్ యొక్క డిమాండ్ని అదే విధంగా మెయింటైన్ చేసి ధరలను కూడా అదేవిధంగా స్థిరంగా మెయింటైన్ చేయడం అనేది జరుగుతుంది. ఈ బొప్పాయి ధరల గురించి అదేవిధంగా ఇక్కడ మార్కెట్ పరిస్థితుల గురించి ప్రతిరోజు కూడా పై అధికారులకు నివేదిక పంపించడం అనేది జరిగింది. వారు కూడా ఇక్కడ ధరలు స్థిరంగా ఉండేలా, అదేవిధంగా రైతులకు లాభసాటిగా ఉండే ధరని స్థిరంగా ఉండేలా చూస్తామని హామీ కూడా ఇవ్వడం జరిగింది. బొప్పాయి సాగుకు లక్షల్లో ఖర్చు పెట్టామని మార్కెట్లో గిట్టుబాటు ధర కల్పించేలా చూడాలంటూ రైతులు కోరుతున్నారు.